ది 100 మొగల రేకులు ఫేమ్ ఆర్కే సాగర్ యాక్ట్ చేసిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే, ఇలాంటి మూవీస్ చూసేటప్పుడే మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ యొక్క గొప్పతనం తెలిసేది. అలా అని ఈ మూవీ మరీ చెత్తగా ఉందని కాదు, మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ కావాల్సింది జస్ట్ ఓకే దగ్గర ఆగిపోయింది. ఈ మూవీ తెలుగులో కాకుండా మలయాళంలో తీసుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే, హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఈ మూవీ తెలుగులో కాకుండా మలయాళంలో తీసుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే మూవీలో కంటెంట్ బాగుంది. కానీ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం బాలేదు. ఇదే మలయాళం వాళ్ళు తీసుంటే చాలా రియలిస్టిక్ గా తీసేవాళ్ళు. అదేంటంటే సిటీలో కొన్ని దొంగతనాలు జరుగుతాయి. వాటిని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో కొన్ని నిజాలు తెలుస్తాయి. అవి ఏంటి అనేది సినిమాలో చూడాలి. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే అస్సలు నచ్చలేదు. చాలా బోర్ కొట్టింది. సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించింది కానీ అది కూడా అంత కిక్ ఇవ్వలేదు. దీనికి మేజర్ ప్రాబ్లం మాత్రం హీరోయిజం. మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు హీరో నిలవెచ్చేద్దాం, హీరో గొప్ప అన్నట్టే చూపించారు. దీనివల్ల ఇన్వెస్టిగేషన్ పోర్షన్ అంత కిక్ ఇవ్వలేదు. అలాగే క్లైమాక్స్ కూడా చాలా వీక్ గా డిజైన్ చేశారు. అలాగే ఆర్కే సాగర్ గారి యాక్టింగ్ కూడా అంత గొప్పగా ఏం లేదు. చాలా డల్ గా ఉంది తన యాక్టింగ్. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా జస్ట్ ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. బీజిఎం జస్ట్ ఓకే ఉంది. సాంగ్స్ అయితే అస్సలు బాలేవు. అవసరం లేదు సాంగ్స్ ఈ మూవీలో. ఇంకా డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ మంచి కథనే తీసుకున్నారు కానీ ఇలాంటి మూవీస్ కి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అవసరం అనేది మర్చిపోయారు. హీరోయిజం మీద కాకుండా స్క్రీన్ ప్లే మీద దృష్టి పెట్టుంటే బాగుండేది. ఇదే మూవీని చాలా రియలిస్టిక్ గా తీయొచ్చు ఎలాంటి హీరోయిజం లేకుండా. అలాగే ఈ మూవీకి 100 అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనేది సినిమా లాస్ట్ లో తెలుస్తుంది. అది బానే అనిపించింది. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ లాంటివి నచ్చే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు.